ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మి ఫోన్ చేస్తుందమ్మా. మాట్లాడరా. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏ మా ముందు మాట్లాడవా? వయసులో ఉన్న పిల్లలు కదా, వాళ్ళు మన ముందు ఏం మాట్లాడుకుంటారు? నువ్వు వెళ్ళి మాట్లాడినానా? బంగారం లాంటి ఈ బిడ్డన ఎంతకాలం దూరం చేసుకున్నాను. ఏం కాదులేవే, ఇక నుంచి వాడు మన దగ్గరే ఉంటాడు కదా, సరేనా? హలో, ఏంటి సార్, నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపా? ఇలా చేయగానే అలా లిఫ్ట్ చేస్తారని మా ఎక్స్పెక్టేషన్స్ మాకుంటాయి కదా. ఎదురుగా అమ్మా నాన్న ఉన్నారు, అందుకే లిఫ్ట్ చేయలేకపోయాను. అయ్యో, సరే నేను మళ్ళీ చేస్తాను. పర్లేదు, నేనే పక్కొచ్చి మాట్లాడుతున్నాను. చెప్పు. ఏం చేస్తున్నారా అని చేశాను. ఓ, ముందు తమరేం చేస్తున్నారో చెప్పండి. ఏం లేదు, మనసేం బాగోలేదు. ఏమైంది? అది మనం కలిసినప్పుడు చెప్తానులే. ఎప్పుడు కలుస్తారు? ఊరికి కలిసి మాట్లాడితే సరిపోతుందా? రేపు నిన్ను బాగా చూసుకోవాలంటే ఏదో ఒక పని ఉండాలి కదా. రఘురామ్ గారి ఇంటికి అల్లుడు కాకపోయే ముందు ఉద్యోగం సద్యోగం లేదు అని నలుగురు 4 మాటలు అంటారు. అలా మాట్లాడితే బాగోదు కదా. అందుకే ఒక మంచి ఉద్యోగం చూసుకొని నలుగురిలో పోయిన పరువుని నిలబడేలా మంచి పొజిషన్లో నిలబడి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడే కదా మీ నాన్నకు కూడా నా అల్లుడు అని చెప్పుకోవడానికి గౌరవంగా ఉంటుంది. నన్ను క్షమించండి. గౌరవంగా బ్రతికే మంచి ఉద్యోగం పోయి అందరిలో అవమానాలు పడి నానా బాధలు పడటానికి కారణం నేనే కదా. చచ్చా, అప్పుడు నువ్వేం చేసావు? అప్పుడున్న పరిస్థితుల్లో నీ ప్లేస్లో ఎవరున్నా అలాగే బిహేవ్ చేస్తారు. చేస్తారేమో, కానీ నా అంత దారుణంగా ఎవరూ చేయరు కదా. అభిమానంలోంచి పుట్టే అనుమానం, కోపం అలాగే ఉంటాయి రామలక్ష్మి. ఇంత చేసినా నా మీద మీకు కోపం రావట్లేదా? నీ కోపంలో ప్రేమని చూసిన నాకు కోపం కాదు, ఇంకా ప్రేమ ఎక్కువైంది. సరే, నేను బయటికి వెళ్ళరానా? ఎన్ని రోజులుగా ట్రై చేస్తున్నా దొరకలేదంటే ఇప్పుడు దొరుకుతుందా? ప్రయత్నం చేస్తుంటే నన్ను అర్థం చేసుకొని పనిచ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారుగా. ఎలా అయినా సరే మన పెళ్ళయ్యేలోపు ఉద్యోగం సంపాదిస్తాను. మీరు గర్వంగా చెప్పుకునే స్థానంలో నేను ఉంటాను. మీకు త్వరగా ఉద్యోగం రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అంతేగాని నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా? ఆల్ ది బెస్ట్. ఏంటి మేడం, అడిగి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది? ఈసారి అడగకుండా చెప్తానులేండి. ఓకే, బాయ్. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.